వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను కంది గింజలతో ఒక కర్రీ చేసి చూపిస్తానండి. మాకు ఈ సీజన్లో కంది గింజలు బాగా దొరుకుతాయండి. నేను ముందుగా దాన్ని మొత్తం తీసి ఈ గింజల్ని కొంచెం ఉప్పేసి ఉడకపెట్టుకున్నానండి. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. నేను ఒక కప్పు దాకా తీసుకున్నానండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకున్నానండి. కావలసినంత నూనె తీసుకోండి. నేను దీనికి ఒక 2 స్పూన్స్ దాకా తీసుకుంటున్నానండి. ఈ నూనె వేడెక్కింది కదండి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం కరివేపాకు, దీన్ని బాగా వేగనిద్దామండి. ఇప్పుడు మనం ఒక కప్పు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందామండి. దీన్ని బాగా వేగనిద్దాము. ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి. ఆల్రెడీ మనం గింజలను ఉడకపెట్టుకున్నాం కదా, సో చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గింది కదండి, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, కొంచెం ఉప్పు. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. నేను కారం యాడ్ చేసుకోవట్లేదండి. దీంట్లో నేను పచ్చిమిర్చి కారం మాత్రమే యూజ్ చేస్తాను. ఉల్లిపాయ పూర్తిగా మగ్గేంత వరకు ఉంచుకుందామండి. ఈలోపు మనం ఒక కప్పు గింజలకి నేను 1/2 కప్పు పచ్చి కొబ్బరి అండి, అలాగే ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరిని పచ్చిమిర్చిని చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏదైతే ఉడకపెట్టి రెడీగా ఉంచుకున్నామో అవి యాడ్ చేసేసుకుందామండి. ఇది ఒక 5 మినిట్స్ మనం ఇలా వదిలేద్దామండి. 5 మినిట్స్ అయింది కదండి, సరిపోతుంది. ముందుగానే మనము కంది గింజల్ని ఉడికించి పెట్టుకున్నాం కదండి, అందుకని 5 నిమిషాలు సరిపోతుందని చెప్పానండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరిని పచ్చిమిర్చిని, ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. నేను అసలు దీంట్లో కారం అనేది యూజ్ చేయలేదండి. ఇదంతా పచ్చిమిర్చి కారంతోనే సరిపోతుంది. నేను అందుకని 7 పచ్చిమిర్చి చేశానండి. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి. 5 మినిట్స్ అయింది కదండి. చూడండి, మీకు ఈ కర్రీ కొంచెం థిక్గా అనిపిస్తుంది కదండి, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరిని తురిమి వేసుకున్నాం కదండి పేస్ట్ పట్టి, సో అందుకని ఇలా థిక్గా కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకుందామండి. సరిపోతుందండి. దీన్ని జాగ్రత్తగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. చూస్తున్నారు కదండి, కూర మొత్తం ఉడుకుతుంది. దీని మొత్తాన్ని సిమ్లోనే పెట్టుకుని మీరు ఉడికించుకోండి. మనం పచ్చి కొబ్బరి వేయడం వల్ల త్వరగా అడుగంటుకు పోతుందండి, అందుకని మొత్తం కర్రీ మొత్తాన్ని మీరు సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. చూసారు కదండి, కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని కలుపుతున్నానండి. అలాగే స్టవ్ కట్టేసి దించేసుకోవచ్చండి. ఇంకా అయిపోయింది. నేను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మీకు చూపిస్తానండి. ఎంతో రుచికరంగా ఉండే కంది గింజలతో ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రోటీలోకి, రైస్లోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ అయిన డిష్ కూడాను. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నమస్తే. Thanks for watching Aarna Digital Bites. Please subscribe our channel and press the bell icon for more updates.